ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ సోమవారం గుంటూరులో ఆందోళన చేపట్టారు. ఆల్ ఇండియా జై హింద్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. విభజన హామీలు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఫణిరాజు అన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే వరకు రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు కలిసికట్టుగా పనిచేయాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పట్ల బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని ఆయన పేర్కొన్నారు. గతంలో 2014లో తిరుపతి వెంకన్న సాక్షిగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి మన చేత ఓట్లు వేయించుకొని మోడీ గారు మనకి అత్యంత దారుణమైన చేయించారు. ఆ తర్వాత 2018లో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా కావాలంటూ ధర్మ పోరాట దీక్షని మన ఆంధ్రప్రదేశ్లో చాలా సెంటర్లో ఆయన పోరాట దీక్ష చేసి ఆఖరి ఢిల్లీలో కూడా ఆయన పోరాటం చేశారు. కానీ 2019 ఎలక్షన్ల తర్వాత ఆయన ఆ ఊసెత్తడం మానేశారు. అలాగే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు 25 మంది ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలో ఉంచుతానని చెప్పి ఆయన కేసులకు భయపడి కేంద్రం పాదాల మీద ఆయన పడ్డారు. ఈ రోజున అలాగే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పాచిపోయిన లడ్లు అన్నారు, ఎంపీలకు పౌరుషం లేదా అన్నారు, ప్రత్యేక హోదా రాష్ట్రానికి కావాల్సిందే అని చెప్పి ఈరోజు ఆయన కూడా ఏం మాట్లాడలేని పరిస్థితికి చేరుకున్నారు. మొన్న 2024 ఎలక్షన్ తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని అనేక రాజకీయ పార్టీలు ఉద్యమాలు చేసిన సంగతి మనకు తెలుసు. మరి నేను ఈనాడు దేశంలో నవరం కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఎన్నికలు జరిగినా నేను ప్రియాంక గాంధీపై వైనాడు ఉప ఎన్నికల బరిలో ఉన్నాను. అదేవిధంగా మహారాష్ట్రలో అనేక రాష్ట్రాల్లో ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ నవరం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘం వద్ద ఒక జాతీయ పార్టీగా రిజిస్టర్ పొంది అన్ని ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న పార్టీ నవరం కాంగ్రెస్ పార్టీ. నవరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తాం, అభివృద్ధి చేస్తాం, ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తామని అనేక మంది ప్రలోభాలు పలికారు. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. భారతదేశంలో నేను కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దాదాపుగా 28 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలు తిరిగాను. వాటన్నిటికంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనుకబాటుకు గురైంది. తాగడానికి సరైన నీళ్లు లేవు, ఫ్లోరైడ్ సమస్య. మన ఆంధ్ర రాష్ట్రంలో అనేక నదులు ఉన్నాయి, జీవనదులు, కృష్ణానది, తుంగభద్ర, అనేక నదులు ఉన్నాయి. కానీ పండించడానికి రైతాంగానికి నీరు లేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు ప్రజాధనం